భారత్ పాకిస్తాన్ల మధ్య ప్రస్తుతానికి కాల్పుల విరమణ ఉంది. అయినా కూడా పాకిస్తాన్ సరిహద్దుల్లో అక్కడక్కడ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. శాంతి చర్చలకు సిద్ధము అని చెప్పి పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అంటూ ఉన్నారు. చర్చలంటూ జరిగితే పీఓకే మీద ఉగ్రవాదం మీద మాత్రమే అని చెప్పి భారత్ చెప్తోంది. కానీ రేపు దేశవ్యాప్తంగా సరిహద్దు రాష్ట్రాల్లో అంటే గుజరాత్, జమ్మూ, పంజాబ్, హర్యానా అండ్ రాజస్థాన్ ఈ రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలి అని చెప్పి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశించింది. కారణం ఏంటి? మళ్ళీ ఏదైనా ఉద్రిక్తతలు చెలరేగే అవకాశం కనిపిస్తోందా? మళ్ళీ యుద్ధం అంచుకు వెళ్ళే అవకాశం ఏదైనా ఉందా భారత్ పాక్ల మధ్య? ఎస్ అండి. ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు ఒకటే చెప్తున్నారు, ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంది, ఎంపీ బృందాలు చెప్తూనే కొనసాగుతూనే ఉంది. రాజ్నాథ్ సింగ్ గారు అంటున్నారు పీఓకే మనకు వచ్చే రోజులు కొద్ది రోజుల్లోనే ఉంది అని. కానీ ఇదే టైంలో భారతదేశం చాలా గుట్టు చప్పుడు కాకుండా ఉంటుంది. అంత ప్రతిస్పందించవలసిన అవసరం పాకిస్తాన్ మన మీద లేదు. కానీ మే 31న మీరు అన్నట్టు 3200 కిలోమీటర్లు 3300 కిలోమీటర్ల పొడవు పాకిస్తాన్ ఇండియాకి సరిహద్దు రాష్ట్రాలైన ఇటు కింద నుంచి చూస్తే గుజరాత్, రాజస్థాను, పంజాబు, జమ్మూ అండ్ కాశ్మీరు, లడఖ్ కేంద్రపాలిత ఈ మొత్తం ఈ రాష్ట్రాలు ఈ కేంద్రపాలిత ప్రాంతాల్లో రేపొద్దున మాక్ డ్రిల్ ఉందండి మే 31న. అంటే మాక్ డ్రిల్ అంటే ఏంటి? యుద్ధ సన్నద్ధత. ఒకవేళ యుద్ధం జరిగితే సివిలియన్స్ ప్రజలు తమకు తాము రక్షించుకునే ఒక ఏర్పాటు, భూకంపం వచ్చినప్పుడు లాగా. అంటే ఏంటి? యుద్ధ సన్నద్ధతకి ఇది ఒక నిదర్శనం అన్నమాట. అంటే యుద్ధం ఏదో ఉందా అంటే పొంచి ఉంటేనే కదా జరిగేది. కానీ ఇక్కడ ఒక్క విషయాన్ని మీరు గమనించాలి. ఇప్పుడు మనం మే 7 నుండి 10 లోపు 4 రోజుల యుద్ధంలో పాకిస్తాన్ని మనం ఓడించాం. ఇది సుస్పష్టం, ప్రపంచం అంతా దీన్ని గుర్తించింది. 9-12 ఎయిర్ బేసెస్ని సర్వనాశనం చేసాం. ప్రధానమంత్రి అన్నట్టు అవి ఐసీయూలో ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళ టెర్రరిస్ట్ క్యాంపులు నాశనం చేసి 100 మంది పైగా చంపేశాం. పాకిస్తాన్ అట్టర్లీ డిఫీటెడ్. ఇట్ వాజ్ డిఫీటెడ్ అట్టర్లీ. చైనా ఆయుధాలు అక్కడ పోయినాయి. మరి ఈ మాక్ డ్రిల్స్ ఏంటి అంటే ఒక్కటే ఇక్కడ మనం గమనించాలి. పాకిస్తాన్ ఓడిపోయింది, ఓటమిని అంగీకరించి సీజ్ ఫైర్ చేసుకుని బయటికి వెళ్ళిపోయింది. ఓకే, మనం కూడా బయటకు వచ్చే యుద్ధ ట్రాప్లో ఇరుక్కోకూడదని. మరి ఈ యుద్ధ సన్నద్ధత ఏంటంటే పాకిస్తాన్ విపత్కర పరిస్థితిని ఒకటి గమనించాలి. అంటే పాకిస్తాన్ ఈ విపత్కర పరిస్థితిని గమనిస్తే, అంటే ప్రస్తుత పాకిస్తాన్ సిచ్యువేషన్ మనం గమనిస్తే పాకిస్తాన్ మనపై దాడి చేయవలసిన అవసరం దానికి చాలా అవసరం. ఎందుకు అంటే చూడండి, ఎందుకు అంటే మనం సింధు జలాలను ఆపేశాం. పాకిస్తాన్కి జీవనాడి ఇది సింధు జలాలు. ప్రపంచంలో 4వ అతిపెద్ద నీటిపారుదల వ్యవస్థ ఉన్న దేశం పాకిస్తాన్ అండి. అది గుర్తుపెట్టుకోవాలి. ఇండియాలో ప్రపంచంలో అతిపెద్ద నీటిపారుదల వ్యవస్థ ఉన్నది ఇండియా, తర్వాత చైనా, తర్వాత అమెరికా, తర్వాత పాకిస్తాన్ నీటిపారుదల వ్యవస్థ. ఆ టోటల్ నీటిపారుదల వ్యవస్థని మనం సింధు నది ద్వారా స్తంభింపజేసాం. దానికి నీళ్లు లేవు. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ మొదలవుతుంది. ఇండియాలో వ్యవసాయ సీజన్ మాన్సూన్స్ వచ్చినాయి, ఋతుపవనాలు, ఖరీఫ్ సీజన్ మొదలవుతుంది. పాకిస్తాన్ కూడా అంతే, ఖరీఫ్ సీజన్ మొదలవుతుంది. కానీ అక్కడ 16 కోట్ల మంది వ్యవసాయదారులకి, వ్యవసాయ వ్యవస్థకి పాకిస్తాన్ జీవనాడి వ్యవసాయ వ్యవస్థ, దానికి నీళ్లు లేవు. ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు. స్వయంగా పాకిస్తాన్ అధ్యక్షుడు కూతుర్నే పరిగెట్టిస్తున్నారు కాన్వాయ్ని. గుర్తుపెట్టుకోండి ఎంత సిచ్యువేషన్. ఆర్మీకి లేదు, ఇది లేదు, నీళ్ళు ఇవ్వండి అని అడుగుతున్నారు. మరి నీళ్లు మనం ఆపేసాం, యుద్ధ విరమణ జరిగింది. మరి మనం ఇవ్వం, నువ్వు టెర్రరిజాన్ని ఆపమంటాం. టెర్రరిజం ఆపలేదు, అది ఏమీ చేయలేదు. ఏం చేయాలి ఇప్పుడు? యుద్ధం చేయాలి భారతదేశంతో. అంటే మళ్ళీ అదొకటి. 2 చైనా ఆయుధాలు ఓడిపోయినాయి. చైనా కూడా గుర్రుగా ఉంది, ఏదోలాగే యుద్ధం చేపిద్దామని చైనా ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ సిచ్యువేషన్ ఏంటంటే ఆర్మీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో భారతదేశం తగులాడి సింధు నది మీద జలాల మీద బేరం ఆడాలంటే యుద్ధం మళ్ళీ చెయ్యాలి. మనం యుద్ధం చేసినా మనం పట్టించుకోం, టెర్రరిస్టులు పంపితే మళ్ళీ యుద్ధం చేస్తాం. సో అందువల్ల ఏంటంటే పాకిస్తాన్ సింధు నది ఆపడం అనేది అది ఆత్మహత్యా సదృశ్యం. అది చనిపోతుంది. పాకిస్తాన్ అస్తిత్వం నాశనం అయిపోతుంది. సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక వ్యవస్థ, దాని కల్చర్ అనేది సింధు నది మీద ఆధారపడింది, సింధు నది నాగరికతలో. సో మొత్తం పోతుంది. కాబట్టి అది యుద్ధం చేయవలసిన పరిస్థితి. అందువల్ల భారతదేశం దాన్ని గాలి ఆడకుండా ఆపింది. కాబట్టి గాలి ఆడగడానికి పెనుగులు ఆడుతుంది. సో పెనుగులు ఆడేటప్పుడు మన మీద దాడి చేస్తాడు. అందువల్ల భారతదేశం యుద్ధ సన్నద్ధతలో ఉంది. ఈ విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి. భారత ఆర్మీ, నేవీ అన్నీ కూడా యుద్ధ సన్నద్ధతలో ఉంది. యుద్ధం అనేది అనివార్యం అని మనకు తెలుస్తుంది. ప్రధాని రాజ్నాథ్ సింగ్ గారు భారతదేశం డిప్లొమాటిక్గా ప్రపంచాన్ని ఒప్పించడంలో, ఇటు పాకిస్తాన్ ప్రధాని కూడా మొత్తం అన్ని దేశాలు, ఇప్పుడు ఇరాను, అజర్బైజాను, టర్కీ దేశాలు పర్యటిస్తున్నారు, రష్యా కూడా పర్యటిస్తున్నారు. అమెరికాతో చీకటి ఒప్పందాలు జరుగుతున్నాయి, చైనాతో చీకటి ఒప్పందాలు జరుగుతున్నాయి. 5th జనరేషన్ ఫైటర్స్ వస్తున్నాయి.
ఇవన్నీ వస్తున్నాయి. పాకిస్తాన్ యుద్ధ సన్నద్ధతలో ఉంది. భారతదేశం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దాని గాలి, దాని జీవనాడిని సింధు నదిని ఆపాం. అది మన మీద పెనుగులాడద్ది, కోప్పడద్ది. యుద్ధం అనేది మనం సన్నద్ధంగా ఉండాలి. ఎక్కడ ఆదమర్చినా మనం చాలా తీవ్రమైన ప్రమాదంలో పడతాం. ఎందుకంటే దాన్ని అవమానించాం, చైనాని అవమానించాం. ప్రపంచమే గళ్ళు ఎత్తిపోయింది, షాక్ అయి ఉంది. సో భారత్ ఇప్పుడు ప్రపంచంలో సూపర్ పవర్ అయింది. అన్ని దేశాలు అసూయతో చూస్తున్నాయి. స్వదేశీ పరిజ్ఞానం ఉంది. ఇలాంటప్పుడు మనం ఆదమర్చడం అంటే కాంప్లిసెన్సీ ఈజ్ మనకి చాలా తీవ్రమైన ప్రధానం. అందుకనే మాక్ డ్రిల్స్ ఇవన్నీ ఏంటంటే ప్రజల్ని మళ్ళా సన్నద్ధతం చేస్తుంది. దౌత్య యుద్ధం సన్నద్ధతం చేస్తుంది. ఈ విషయాన్ని ఈ విషయాన్ని మాత్రం చాలా జాగ్రత్తతో మనం ఉండవలసిన అవసరం, అత్యవసరం అనేది మనకి మాక్ డ్రిల్ ద్వారా తెలుస్తుంది. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ముస్లిం కంట్రీస్లో పర్యటిస్తూ ఉన్నారు. వాళ్ళు సపోర్ట్ కూడగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ అజర్బైజాన్లో పర్యటిస్తూ ఉన్నారు. అజర్బైజాన్లో నిన్న మాట్లాడారు. వాస్తవంగా చెప్పాలంటే నిజం ఒప్పేసుకున్నారు. పాకిస్తాన్ ఎప్పుడు నిజం చెప్పదు. మేమే గెలిచామని చెప్పి సంబరాలు కూడా అక్కడ చేసుకున్నారు, వాస్తవంగా భారత్ గెలిచినప్పటికీ కూడా. కానీ బ్రహ్మోస్ల సామర్థ్యం గురించి అజర్బైజాన్ వేదికగా షహబాజ్ షరీఫ్ చాలా కామెంట్స్ చేశారు. మేము దాడి చేద్దాం అనుకున్నాం, దాడి చేసే లోపలనే బ్రహ్మోస్లు వచ్చి మమ్మల్ని అటాక్ చేశాయి అని చెప్పి భారత్ ఏం చెప్తోందో అదే దాన్ని ఏకీభవిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ బ్రహ్మోస్ల సామర్థ్యం గురించి అందరికీ తెలుసు. చాలా దేశాలకు బ్రహ్మోస్లను భారత్ ఇచ్చింది కూడా. బ్రహ్మోస్లకు విపరీతమైన డిమాండ్ కూడా ఉంది. బ్రహ్మోస్ల సామర్థ్యం ఏంటి అండ్ బ్రహ్మోస్ల సామర్థ్యాన్ని, వాటి పనితనాన్ని పాకిస్తాన్ ఒప్పేసుకుందా? పాకిస్తాన్ బ్రహ్మోస్లకు భయపడుతోందా? అంటే ఏం చెప్తారు? అసలు పాకిస్తాన్ నేతలు యుద్ధాన్ని మేనేజ్ చేయడంలో ఒక అభిప్రాయం అనేది ఉండదు. అక్కడ ఆయన డిఫెన్స్ మినిస్టర్ ఒకటి మాట్లాడితే, విదేశాంగ శాఖ మంత్రి ద్రార్ ఒకటి మాట్లాడితే, అపోజిషన్ ఒకటి మాట్లాడితే, పాకిస్తాన్ ప్రధాని కూడా ఒక్కొక్కసారి ఆయన ఒక మతి అంటే మైండ్ లూజ్ అయ్యాడేమో అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆయన ఓటమి చెందిన ఆయన, రాత్రులు నిద్ర లేదు, ఏమీ లేదు. నిన్న అజర్బైజాన్లో పర్యటిస్తున్నారు. ఇప్పుడు టర్కీ, అజర్బైజాన్, చైనాలో దానికి సపోర్ట్ చేసిన 3 దేశాలు ప్రత్యక్షంగా సపోర్ట్ చేసింది అజర్బైజాన్. ఆ దేశంలో పర్యటిస్తూ ఆయన ఏ విషయంలో చెప్పాడు, ఏ సందర్భంలో చెప్పాడో కానీ భారతదేశానికి గోల్డెన్ ఆపర్చునిటీ దొరికింది. ఆయన ఏం చెప్తున్నాడు, భారతదేశాన్ని పొగిడాడు అనమాట. ఒక రకంగా బ్రహ్మోస్ని పొగిడారు. ఆయన ఏమంటున్నాడు, మేము మార్నింగ్ ప్రేయర్స్ ముగించి ఇండియాపై అటాక్ చేద్దామనే లోపే భారతదేశం అటాక్ చేసేసింది. మా ఎయిర్ బేస్లు నాశనం చేసేసింది. మళ్ళీ ఎయిర్ బేస్లు నాశనం చేసే అనడంలో, ఈ ఎయిర్ బేస్లు నాశనం అవడంలో బ్రహ్మోస్ కీలక పాత్ర పోషించింది అని ఒక మాట అనేశాడు. అంటే ఏంటి, మన బ్రహ్మోసులు వాళ్ళ ఎయిర్ బేస్ని సర్వనాశనం చేసినాయి అని మనకు తెలుస్తుంది. ఏంటి, పాకిస్తాన్ కూడా అత్యాధునిక వాయు వ్యవస్థను కలిగి ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 12వ అతిపెద్ద వాయు వ్యవస్థ కలిగి ఉంది అది. అలాంటి దేశంలోనికి మన బ్రహ్మోసులు వెళ్ళి పాకిస్తాన్ మొత్తం 7,96,000 చదరపు కిలోమీటర్లు ఉన్న 12 ఎయిర్ బేస్లు, అంటే నూక్ అండ్ కార్నర్, ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ది పాకిస్తాన్ మనం అటాక్ చేసేసినాయి. అందులో ముఖ్యంగా కీలక పాత్ర పోషించింది బ్రహ్మోస్ మిసైల్. అది స్వదేశీ పరిజ్ఞానంతో డెవలప్ చేసింది. ఈ విషయాన్ని ఆయన ఒప్పుకున్నాడు. ఇది అంతర్జాతీయ వేదికైన వేరే కంట్రీకి వెళ్ళి ఒప్పుకున్నాడు అక్కడ. అంటే అంతర్జాతీయ మీడియా ఉంది, ఒక దేశ ప్రధాని కదా వేరే దేశంలో వెళ్ళినప్పుడు. ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో బ్రహ్మోస్ మళ్ళా ఆయన ప్రమోట్ చేశాడు. అరే బ్రహ్మోసులు మామూలు మిసైల్స్ కాదు అని, వాటి సామర్థ్యం, శక్తి సామర్థ్యాన్ని ప్రపంచాన్ని మళ్ళీ చెప్పాడు. ఇప్పటికే 30 దేశాలు మన బ్రహ్మోస్కి క్యూ కట్టి ఉన్నాయి. చూడండి, ఎక్కడైనా ఒక షాప్ దగ్గర ఒక ఐటెం బాగుంటే అక్కడ క్యూ ఉంటుంది, పక్కన ఎవరో ఈగల మూసుకుంటూ ఉంటారు. ఇక్కడ బ్రహ్మోస్ వెనకాలే ప్రపంచం క్యూ కట్టి ఉంది. సుమారు 30 దేశాలు ఉన్నాయంటే ఆశ్చర్యం వేస్తుంది. అందులో ఆల్రెడీ ఫిలిప్పైన్స్కి ఇచ్చాం, వియత్నాంకి ఇచ్చేసాం. మనం వియత్నాంకి 2 కలిసి $1 బిలియన్ మార్కెట్ వాల్యూతో వాటికి ఇచ్చాం చాలా బ్రహ్మోస్ మిసైల్. ఇప్పుడు 30 దేశాలు ఉన్నాయి. అందులో ఏంటంటే లాటిన్ అమెరికా దేశాలు ఉన్నాయండి, ఈవెన్ బ్రెజిల్ లాంటి దేశాలు ఉన్నాయి, సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ ఉన్నాయి, సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఉన్నాయి, చైనా ఎనిమీస్ ఉన్నాయి, యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి. అంటే ప్రపంచంలో అన్ని ఖండాల నుంచి ఇప్పుడు బ్రహ్మోస్ కోసం డిమాండ్ పెరిగిపోయింది. అవి ఎంత అలా పెరిగిపోయిందంటే ఇంకా భారతదేశం, అందుకనే భారతదేశం ఉత్తరప్రదేశ్లో ఒక బ్రహ్మ నగరం, అంటే ఒక బ్రహ్మోస్ కాంప్లెక్స్ని ఓపెన్ చేసిందంటే చూసుకోండి. అంటే ప్రతి సంవత్సరం 100 మిసైల్స్, బ్రహ్మోస్ మిసైల్ తయారు చేసేటట్టు ఒక కాంప్లెక్స్, ఒక ఫ్యాక్టరీని ఓపెన్ చేశారు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు యూపీలో. అంటే మీరు అర్థం చేసుకోండి, ఇప్పుడు ఈ కాంప్లెక్స్ సరిపోక ఇంకొక కాంప్లెక్స్ చేసే అవకాశం వచ్చింది. అంటే ఈ బ్రహ్మోస్ మిసైల్స్ తయారీ అనేది ప్రపంచంలో డిమాండ్ ఎలా ఉంది చూడండి. పాకిస్తాన్ ఒప్పుకోవడం వల్ల మనకు గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చేశారు. అంటే ఇంకా బ్రహ్మోస్ ఇప్పుడు మళ్ళీ బ్లాక్ 2 అనేది ఒక బ్రహ్మోస్ నెక్స్ట్ జనరేషన్ NG అనేది ఒకటి వస్తుంది. అది రష్యా మళ్ళీ ఇండియా సంయుక్తంగా వస్తుంది. నెక్స్ట్ జనరేషన్
ఇప్పుడు 290 కిలోమీటర్ల పరిధిలో బ్రహ్మోస్ ఉంటే అది ఏకంగా 600 కిలోమీటర్ల పరిధిలో రాబోతుంది నెక్స్ట్ జనరేషన్ బ్రహ్మోస్. ఇది 3 మాక్ 2.9 3 మ్యాక్లో ఉంటే అది ఏకంగా సూపర్ సోనిక్ స్పీడ్ దాటి ఉండబోతుంది 5-6 మ్యాక్స్. అంటే ఇంకా అత్యాధునిక బ్రహ్మోస్ని భారతదేశం తయారు చేస్తుందంటే ప్రపంచం నెక్స్ట్ జనరేషన్ వారికి ప్రిపేర్ అవుతుంది. సో ఈ బ్రహ్మోస్ అనేది భారతదేశాన్ని 21st సెంచరీ యుద్ధంలో ఎక్కడికి తీసుకెళ్ళిందంటే ఇప్పుడు రష్యాని ఒరిష్నిక్ మిసైలు ప్రపంచంలో ఎలా నిలబెట్టిందో బ్రహ్మోస్ భారతదేశాన్ని ప్రపంచంలో అలా నిలబెట్టింది సూపర్ సోనిక్ స్టెల్త్ బ్రహ్మోస్ మిసైల్ ద్వారా. ఇక ఫిలిప్పైన్స్కి చైనాకి మధ్య కూడా ఇష్యూస్ ఉన్నాయి. సో ఏ క్షణమైనా ఫిలిప్పైన్స్ చైనాల మధ్య యుద్ధం వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఫిలిప్పైన్స్కి మన దేశం బ్రహ్మోస్లు కూడా సరఫరా చేసింది కదా. సో ఖచ్చితంగా చైనాకి కాస్త ఇబ్బందికరమే. అంటే ఒక రకంగా చైనా మన డైరెక్ట్గా శత్రువు కాదు, కానీ శత్రువుకి సపోర్ట్ చేస్తున్న దేశం శత్రువే కదా. ఇప్పుడు ఫిలిప్పైన్స్కి బ్రహ్మోస్లు ఇచ్చింది కాబట్టి అది చైనాకి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందా? అండ్ చైనా ఫిలిప్పైన్స్కి మధ్య ఉన్న వివాదం ఏంటి? అసలు ఇక్కడ చాలా ముఖ్యంగా ఇప్పుడు మనం అంతా భారత పాకుల మధ్య యుద్ధానికి ఉన్నాం. చైనా పాకిస్తాన్కి మిసైల్స్ ఇస్తుంది. PL-15 మిసైల్ ఇచ్చింది. అది హైపర్సోనిక్ మిసైల్ లాంటిది ఇచ్చింది. దాన్ని మనం పడగొట్టాం. దానికి యుద్ధ విమానాలు ఇచ్చింది JF-20, JF-10, JF-17 థండర్ అని. పాకిస్తాన్ మన మీద యుద్ధంలో వాడిన ఆయుధాలు చైనా వెపన్సే 70% ఉన్నాయి. మరి చైనా అలా సపోర్ట్ చేస్తుంది కదా, భారతదేశం సపోర్ట్ చేయకూడదా? ఎవరికి? చైనా ఎనిమీలు కొన్ని ఉన్నాయి. చైనా ఎనిమీలు సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, వియత్నాం, ముఖ్యంగా ఫిలిప్పైన్స్. ఈ ఫిలిప్పైన్స్ అనేది తైవాన్కి దగ్గరలో, చైనాకి దగ్గరలో ఉంటుందండి. ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉందంటే ఈ పసిఫిక్ ఓషన్లో ఫిలిప్పైన్స్కి చైనాకి మధ్య యుద్ధ వాతావరణం ఉంది. ఏ క్షణంలోనైనా యుద్ధం వచ్చే అవకాశం ఉంది. అక్కడ ఫిలిప్పైన్స్ అనేది చాలా టఫ్ అండి. చైనా కంటే చాలా వెనకబడి ఉంటుంది. మీకు రెండిటిని సరిపోల్స్తే యుద్ధంలో ఇప్పుడు సైన్యం, దీని ఫిలిప్పైన్స్ సైన్యం, చైనా సైన్యం, ఎయిర్ ఫోర్సు, ఆర్మీ, నేవీలో చూస్తే ఫిలిప్పైన్స్ ఎక్కడ నిలబడదు. కానీ ఫిలిప్పైన్స్ వెనకాల అమెరికా ఉంటుంది. ఈ ఫిలిప్పైన్స్ భారతదేశం నుంచి కొన్ని సంవత్సరాల క్రితం $700 మిలియన్ విలువ చేసే బ్రహ్మోస్, కొన్ని వందల బ్రహ్మోస్ మిసైల్స్ కొంది ఆల్రెడీ. ఇప్పుడు బ్రహ్మోస్ మిసైల్స్ ఫిలిప్పైన్స్ని కంటికి రెప్పలా కాపాడుతున్నాయి. అసలు బ్రహ్మోస్ అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తం అయిపోయింది. ఈ బ్రహ్మోస్లు చూసే చైనా మన మీద అటాక్ చేయలేదు. గాల్వాన్ 2017 220లో డోక్లాం ఇష్యూ జరిగిన 2017లో మన మీదకి ఎందుకు రాలేదంటే ఈ బ్రహ్మోస్ మిసైల్ వల్ల. ఇప్పుడు ఇదే బ్రహ్మోస్ మిసైల్స్ ఫిలిప్పైన్స్ని కంటికి రెప్పలా కాపాడుతున్నాయి. అసలు ఫిలిప్పైన్స్ పీపుల్కి ఆనందం అంతుపట్టడం లేదన్నమాట. ప్రపంచం అంతా చూస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు అడిగినట్టు ఇప్పుడు చైనా ఫిలిప్పైన్స్ గొడవ ఏంటంటే ఈ చైనా ఏం చేస్తుంది, పసిఫిక్ ఓషన్లో ఒక ఎలా ఉంటుందంటే ఒక జంతువు వెళ్ళి ఏదో కాలుతో ఒక బెర్రి గీసేసి ఇదంతా నాది, ఈ ప్లేస్ అంతా నాదే అని ఉంటుంది. 2 కుక్కలు దెబ్బలాడుకుంటే చూడండి, ఒక గ్రూప్ కుక్కలు వచ్చి ఇంకో గ్రూప్ కుక్కల దగ్గరికి వెళ్ళి పోరాడేసి ఈ వీధంతా నాదే అని మురుగుతూ ఉంటాయి. అలా చైనా నిజంగా అనకూడదు, దౌత్య పరిభాషలో ఇది మాట్లాడడానికి లేకపోయినా నిజంగా ఈ కమ్యూనిస్టు చైనా వ్యవహరించేది ఎలా ఉంటుందంటేనండి, దాని సరిహద్దు దేశాలు 18 ఉంటాయి సముద్రంతో. ఇందులో ఈ 18 దేశాలతో గొడవే. 18 దేశాలతో గొడవ ఉంది. ఏ దేశంతో గొడవ లేకుండా ఉండదు. ఈ కమ్యూనిస్ట్ చైనా అంత దారుణంగా ఉంటుందండి. నేను చెప్తున్నా కదా, కొన్ని పరిభాషను ఉపయోగించలేని భాష ఉపయోగించాలి చైనా విషయంలో. ఇప్పుడు అది ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ కట్టి దాని టెక్నాలజీ ఉపయోగించి స్కార్బారో అని ఒక ఐలాండ్ కట్టింది ఫిలిప్పైన్స్ దగ్గర. కట్టి ఈ ఐలాండ్ దగ్గర తన యొక్క J-20 పెద్ద ఫైటర్లు మోహరించింది, తన యొక్క యుద్ధ విమానాలను మోహరించి, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని మోహరించింది. దీనివల్ల ఫిలిప్పైన్స్కి వెళ్ళే ట్రేడ్ ఎగుమతులను ఆపేస్తుంది అనమాట. అందువల్ల ఫిలిప్పైన్స్ ఇంకా బయటకు రావాలి. ఫిలిప్పైన్స్ నేవీ బయటకు వస్తే వాటర్ కెనాల్స్ ద్వారా ఆపేస్తూ ఉంటుంది. అందువల్ల ఫిలిప్పైన్స్ యుద్ధానికి వెళ్ళబోతుంది. వార్నింగ్ ఇస్తుంది చైనాకి. చైనా కూడా మీకు తెలిసి ఎలా ఉంటుంది, 10 డాటెడ్ లైన్ అని ఉంటుంది మ్యాప్లో. నాకు వెనకాల కనపడే మ్యాప్లో మీకు ఆ డాటెడ్ లైన్ ఉంటుంది. అందులో స్ప్రాట్లీ ఐలాండ్ ఉంటుంది. 6 దేశాల మధ్య ఒక వివాదం. స్కార్బారో అనేది ఒక ఐలాండ్ వివాదం. ఈ స్కార్బారో కొన్ని పార్సల్ ఐలాండ్, కొన్ని ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ కట్టి దాని మీద యుద్ధ విమానాలని, నేవల్ షిప్స్ని మోహరించి చైనా ఆ ఏరియాని పసిఫిక్, సౌత్ చైనా సీ అంటారు, పసిఫిక్లో ఒక భాగం. ఈ సౌత్ చైనా సీ ద్వారా ప్రపంచ ట్రేడ్లో సుమారు 30% ట్రేడ్ జరిగిద్దండి. ఈవెన్ ఇండియా కూడా దాని ట్రేడ్ ఎక్కువ. అది అక్కడ ఏమైనా ప్రాబ్లం అయితే మనకే ప్రాబ్లమే. అందువల్ల ఇండో పసిఫిక్లో సౌత్ చైనా సీ వివాదం అనేది ప్రపంచానికే ప్రాబ్లం. ఇందులో ఇండియాకి ప్రమాదమే, జపాన్కి ప్రమాదమే, అన్ని దేశాలకి ప్రమాదమే. కాబట్టి అన్ని దేశాలు ఈ విషయంలో సపోర్ట్ చేస్తాయి. ఎవరికి? ఈ క్వాడ్ నేషన్ అనే మనకు కూడా సపోర్ట్ చేస్తాయి. అందువల్ల మనం ఫిలిప్పైన్స్కి ఈ బ్రహ్మోస్ మిసైల్స్ ఇచ్చాం. చైనా కోప్పడిన అంటే నువ్వు పాకిస్తాన్కి ఇవ్వచ్చు, మేము ఇవ్వకూడదా? అలాగే వియత్నాం కూడా మనం అమ్మాం.
సో ఈ బ్రహ్మోస్ మిసైల్ చైనా యొక్క ఆగడాలని సౌత్ చైనా పసిఫిక్ సీలో ఆపుతున్నాయి. కాబట్టి ఫిలిప్పైన్స్కి రక్షణగా ఉన్నాయి. మన భారతదేశం కూడా ఏం తక్కువ తినలే. పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తున్న చైనా మనం ఏం చేయలేకపోతున్నాం అనుకోకూడదు. మోడీ గారు, అంతకుముందున్న ప్రధాని, ఇప్పుడు అజిత్ దోవల్ గారు పక్కా ప్లాన్ చేసి చైనా ఎనిమిలకు కూడా మనం ఏమి ఇవ్వాలి, ఏ ఫ్రిగేట్స్ ఇస్తారు, ఈవెన్ కొన్ని ఎయిర్ క్రాఫ్ట్లు ఇస్తున్నాం, ఇవి ఇస్తున్నాం, ఏది హెలికాప్టర్లు ఇస్తున్నాం, బ్రహ్మోస్ మిసైల్స్ ఇస్తున్నాం, ఆకాశ డిఫెన్స్ సిస్టమ్స్ని మనం ఇస్తున్నాం. టర్కీ ఎనిమీస్కి ఇస్తున్నాం, అర్మేనియాకి, చైనా ఎనిమీస్కి ఇంకా ఇస్తున్నాం. ఇప్పుడు చైనా ఎనిమీలు సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఇప్పుడు రెడీగా క్యూ కట్టున్నాయి బ్రహ్మోస్ మిసైల్స్కి. కాబట్టి బ్రహ్మోసు చైనా ఆగడాలను సౌత్ చైనా పసిఫిక్ సీలో ఆపుతుంది. నువ్వు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే మేము తక్కువ తినలేదు కదా, అదనమాట ఒక అద్భుతం అని చెప్పవచ్చు బ్రహ్మోస్ మిసైల్ విషయం. రైట్. ఇక అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల కోర్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి షాక్ ఇచ్చింది. ఆయన అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత వివిధ దేశాల మీద ఏ రకంగా టారిఫ్ వార్ ప్రకటించారో అందరికీ తెలుసు. చాలా పెద్ద గద్దరగోళం అయింది. సో వాణిజ్య కోర్టు కీలకమైన కామెంట్ ఇది. ఆయన అధికారాలని అతిక్రమించారు, మనకు విక్రయించే వాటిపై సుంకాల మూత భోగించారు అని చెప్పి ఆయన డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేశారు అబ్జీరావు గారు. ఏమని, భారత్ చైనా యుద్ధాన్ని నేనే ఆపాను, ఈ సుంకాల భయం చూపించి చైనాను కూడా కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి ఆయన వాదిస్తే కోర్టు దానికి యాక్సెప్ట్ చేయలేదు. సో ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది? ట్రంప్ ఈ టారిఫ్లు ఎత్తేసే అవకాశం ఉంటుందా, లేకపోతే కోర్టు ట్రంప్కి చురకలు అంటించింది కాబట్టి ఆయన పదవికి ఏదైనా గండం ఉందా? ఈ తాజా తీర్పు తర్వాత, తాజా కోర్టు వ్యాఖ్యల తర్వాత దాని ఎఫెక్ట్ భారత్ మీద ఏ విధంగా ఉండవచ్చు? నేను ఎప్పుడు మీకు చెబుతూ ఉంటా, ప్రజాస్వామ్య దేశాలని పరిపాలించేది వ్యక్తులు కాదు, రాజ్యాంగాలు. ఇది ఒక అద్భుతమైన రాజ్యాంగ వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది. అమెరికా, ఇండియా, ఈ బ్రిటన్, ఈ దేశాల్లో అద్భుతమైన రాజకీయ వ్యవస్థ ఉంటుంది. ఇక్కడ రాజ్యాంగమే సుప్రీం. భారత చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారు అన్నారు ఆయన ప్రమాణ స్వీకారం రోజున, ఏమన్నారంటే భారతదేశంలో పార్లమెంట్ సుప్రీం కాదు, అదేవిధంగా న్యాయ వ్యవస్థలు సుప్రీం కాదు, కార్యనిర్వాహక వర్గం సుప్రీం కాదు, రాజ్యాంగమే సుప్రీం అన్నారు. ఇప్పుడు అమెరికాకి మనం వెళ్దాం. అమెరికా ఫెడరల్ కోర్టు అమెరికా రాజ్యాంగం ప్రకారం ఈ టారిఫ్లు అనేది రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాయి. అక్కడ అమెరికాలో 1977లో ఒక చట్టం చేసింది అమెరికన్ కాంగ్రెస్, భారత పార్లమెంట్ లాగా. ఆ చట్టం పేరు ఏంటంటే IEEPA 1977 అంటారు. అదేంటి, ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ 1977, 1977. ఈ చట్టం ప్రకారం, ఈ చట్టాన్ని ఆధారంగా చేసుకుని ఈ ట్రంప్ ఏం చేశారు, ఏప్రిల్ 2న ఒక లిబరేషన్ డే కింద ప్రపంచంలో అన్ని దేశాల మీద టారిఫ్స్ విధించేశారు. ఆ చట్టం అమెరికా అధ్యక్షుడికి ఏం చెప్తుందంటే ఎమర్జెన్సీ టైంలో విధించండి, ఎకనామిక్ ఎమర్జెన్సీ టైంలో అని. అంటే చూడండి, ఇప్పుడు ఇరాన్ మీద ఎకనామిక్ ఆంక్షలు అంతే, రష్యా మీద ఎకనామిక్ ఆంక్షలు విధించింది. అంటే ఆ యుద్ధాలు రోగ్ నేషన్స్ అంటది కాబట్టి అమెరికా సెక్యూరిటీకి ప్రాబ్లం కాబట్టి, ప్రపంచ సెక్యూరిటీకి ప్రాబ్లం కాబట్టి ఇరాన్ న్యూక్లియర్ బాంబులు తయారు. మరి ప్రపంచంలో అన్ని దేశాలు ఏం చేసినాయి, ఇదేమి ఎకనామిక్ ఎమర్జెన్సీ కాదు కదా, అంటే నువ్వు చట్టాన్ని ఉల్లంఘించావు, అమెరికా రాజ్యాంగాన్ని ట్రంప్ గారు మీరు ఉల్లంఘించారు కాబట్టి ఈ టారిఫ్స్లు కుదరవని ఒక రూలింగ్ ఇచ్చి పడేసిందని అమెరికన్ ఫెడరల్ కోర్టు. ఇది అమెరికా రాజ్యాంగం యొక్క విశిష్టతను తెలుపుతుంది. ట్రంప్ ఎలా వ్యవహరిస్తున్నారంటే ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తారు, ప్రతి విషయాన్ని డిక్టేటర్ అని ప్రకటిస్తారు. అందుకే 80 సంవత్సరాల తర్వాత అమెరికన్స్ ఆయనకి తక్కువ రేటింగ్ ఉందని తెలుస్తుందన్నమాట. ఆయన విధించిన అసలు ప్రపంచం అల్లకొల్లోలం అయిపోతుంది. 1770, 400 సంవత్సరాల అమెరికా చరిత్రను ఆయన పునాదులు కదిల్చేల విధంగా ఉంది. ప్రపంచీకరణ డీగ్లోబలైజేషన్ చేపిస్తున్నాడు ఆయన. ఇప్పుడు అమెరికా ఫెడరల్ కోర్టు మంచిగా ఆయనకి మంచి షాక్ వేసింది, రాజ్యాంగం యొక్క విలువని చెప్తుంది. ఇప్పుడు ట్రంప్ ఈ బ్రేక్ని తట్టుకుని ఉండడం అసంభవం. ఎందుకంటే అది ఫెడరల్ కోర్టు, అమెరికా రాజ్యాంగం సుప్రీం. అమెరికన్ కాంగ్రెస్ ఒప్పుకోదు, అపోజిషన్స్ ఒకటైనాయి. చాలా రాష్ట్రాలు, 50 రాష్ట్రాలు, చాలా రాష్ట్రాలు అక్కడ ఫెడరల్ కోర్టు దగ్గరికి వెళ్ళినాయి. అమెరికా యొక్క చాలామంది అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు వెళ్ళారు. ఇప్పుడు ఫెడరల్ కోర్టు దీన్ని తట్టుకోవడం అసంభవం. ఇప్పుడు భారత పార్లమెంటు మొన్న కొన్ని విషయాల మీద భారత పార్లమెంట్కి న్యాయ వ్యవస్థకి మన వైస్ ప్రెసిడెంట్ మాట్లాడినట్టే అక్కడ కూడా పార్లమెంట్కి అమెరికన్ కాంగ్రెస్కి ప్రెసిడెంట్కి గొడవలు జరుగుతూ ఉంటుంది. కానీ అమెరికన్ కాంగ్రెస్ అనేది సుప్రీం. ఇప్పుడు అమెరికన్ కాంగ్రెస్, అమెరికన్ రాజ్యాంగం. అందువల్ల ఈయన మీద ఇంపీచ్మెంట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈయన మరీ రాజ్యాంగ ఉల్లంఘనలు చేసుకుంటూ వెళ్తే ఈ రిపబ్లిక్ చూస్తూ ఉండరు. అమెరికన్ మిగిలిన సభ్యులు డెమోక్రాట్స్ ఆయన మీద పదవీగంధం కూడా ఉండే అవకాశం ఉంది ఈయనకి.
కాబట్టి ఇప్పుడు టారిఫ్స్ల విషయంకి వస్తే టారిఫ్ని ఇంకా ఆయన పొడిగించే అవకాశం లేదు. అందుకలే ఇప్పుడు చాలా దేశాలు ఏం చేస్తున్నాయంటే అమెరికాతో చాలా ట్రేడ్ డిస్కషన్ చేస్తున్నాయి, ఇంక్లూడ్ ఇండియా అండి. మన కామర్స్ మినిస్టర్ ఇప్పుడు పీయూష్ చావ్లా అమెరికాలో ఇప్పుడు ఇవి చేస్తున్నారు ట్రేడ్ డిస్కషన్స్. ఈ జూలై 8 లోపు మనం కూడా చేయాలి ట్రేడ్ డిస్కషన్స్. మన మీద ప్రెజర్ ఉంది, నెత్తి మీద ప్రెజర్ ఉంది. ఆయన కూడా అంటున్నారు పాకిస్తాన్ ఇండియాల మధ్య యుద్ధాన్ని ఆపేసాను, వాణిజ్యం ఉపయోగించి అనేది నేను కోర్టులో కూడా చెప్పారు. కాబట్టి నువ్వు ఫెడరల్ కోర్టులో కొట్టొద్దని అమెరికా ఇప్పుడు ట్రంప్ తరపు న్యాయవాది వాదించిన ఆ ఫెడరల్ కోర్టు పక్కన పడేసింది. నువ్వు వాణిజ్యాన్ని అలా వాడుకుంటే వాడుకో, కానీ అది వాడవనేది మేము ఒప్పుకోము, దానికోసం అమెరికా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తామని పక్కన పెట్టేసిందండి. అంటే ఎంతవరకే బరి తెగిస్తున్నాడు ట్రంప్ వాణిజ్యానికంటే అది. ఇప్పుడు ట్రంప్ గారు యొక్క లక్ష్యం, ట్రంప్ లక్ష్యం ఏదైనా అవ్వచ్చు, అమెరికా గ్రేట్ అగైన్. మరి అమెరికా గ్రేట్ అగైన్ చేయడానికి అమెరికా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే కుదరదు, రాజ్యాంగబద్ధంగా ఏదైనా చేయాలి. ఇది ఇండియాలో కాదు కదా, ప్రపంచ ప్రజాస్వామ్య రాజ్యాల్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇది ముఖ్యంగా చెప్పాలంటే ఒక సెలబ్రేషన్ మూమెంట్ ఫర్ ది వరల్డ్ ఎకానమీస్ అండి. ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ ఆపదలో పడింది, ఈయన వాళ్ళ ఆర్థిక మాన్యంలోకి అమెరికా వెళ్ళింది, ప్రపంచ దేశాలు వెళ్ళిపోయింది. అమెరికాలో సెలబ్రేషన్ జరుగుతున్నాయి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సెలబ్రేషన్. అందుకని స్టాక్ మార్కెట్లు నిన్న ఎలా ప్రతిస్పందించో చూడండి. ప్రపంచవ్యాప్తంగా షాంఘై నుంచి ఈ నాస్కామ్, మన ఇండియా BSE నుంచి అటు లండన్ స్టాక్ మార్కెట్లు, ఈవెన్ న్యూయార్క్లో స్టాక్ మార్కెట్లు కూడా. ఎందుకంటే వాళ్ళకి ప్రాబ్లమే, అన్ని స్టాక్ మార్కెట్లు ఒక రకంగా సెలబ్రేషన్స్ ఉన్నాయి. నిన్న బేర్ అంటారు దాన్ని, పెరిగినాయి అంటే మీకు తెలుస్తుంది. ఇక ఇండియాలో ఇంకో సెలబ్రేషన్స్. ఇప్పటి వరకు మోడీ గారు మౌనం వహించింది, అక్కడ ట్రేడ్ డిస్కషన్ జరుగుతుంది. చాలా ప్రమాదం, ఎందుకంటే సెకండ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ మనకి. ఆయనతో మోడీ గారు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఈయనతో పీయూష్ చావ్లా అక్కడ డిస్కషన్ జరుగుతున్నారు. ఇప్పుడు ఇండియా ఈ డిస్కషన్స్లో మనకి ఎడ్జ్ వచ్చేసింది ఫెడరల్ కోర్టుతో. ప్రపంచ దేశాలు కూడా ఇంకా రివ్యూ చేస్తున్నాయి అన్నమాట ఈ ట్రేడ్ డిస్కషన్స్. ఏదేమైనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక శుభం, అమెరికన్స్కి శుభం, అంతా జరుగుతుంది. ఇంకా ట్రంప్ మాత్రం బ్రేకులు లేకుండా, బంధాలు లేకుండా ట్రంప్ల ఈ టారిఫ్ల విషయంలో ముందుకెళ్లే అవకాశాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండవని మనకి ఫెడరల్ కోర్టు ఇన్వాల్వ్మెంట్తో సుప్రీంకోర్టు ఫెడరల్ కోర్టు అని వాళ్ళ రాజ్యాంగం అనేది ఆయనకు అడ్డు వచ్చింది. కాబట్టి ఈయన ముందుకెళ్లే అవకాశాలు లేవు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్కు అన్నీ తానై నడిపించిన ఎలన్ మస్క్ ట్రంప్కి దూరం అవుతూ ఉన్నాడా? రీసెంట్గా ఆయన డోజ్ నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు. ఎంజీ రావు గారు, ఎందుకు గ్యాప్ వచ్చింది ట్రంప్కి అండ్ ఎలన్ మస్క్కి? ఎలన్ మస్క్ అంటే ఒక స్పేస్ ఎక్స్ అంటే ప్రపంచ కుబేరుడు, నెంబర్ 1 పొజిషన్లో ఆయన ఉన్నాడు ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, అన్నిటి ప్రకారం. ఆయన స్పేస్ ఎక్స్ ఒకప్పుడు ట్విట్టర్కి, అదేవిధంగా టెస్లా, అదేవిధంగా ఓపెన్ ఏఐ, ఇలాంటి కంపెనీస్కి ఆయన అధినేత. అలాంటి ఆయన అమెరికన్ రాజకీయాల్లోకి ఎంటర్ అయినట్టు ట్రంప్ని అసలు ముందే ఈయన ఎన్నికవుతాడని పసిగట్టి ప్రెడిక్ట్ చేసి ఆయనకి ఎన్నో నిధులు, మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆయన ఇచ్చాడనమాట. ట్రంప్ అనే క్యారెక్టర్తో ఎలాన్ మస్క్ క్యారెక్టర్ అసలు పోసగదండి. ట్రంప్ ఎలా అయితే ఒంటెద్దు పోకళ్ళు వెళ్తాడో ఎలాన్ మస్క్ కూడా అబ్నార్మల్గా బిజినెస్ మ్యాన్. ఆయన బిజినెస్ తప్పితే ఇక్కడ ఏమీ లేదు. ఆయన రాజకీయాల్లో ఎక్కువ కాలం ఉండడు ట్రంప్. ఇప్పుడు ఎలాన్ మస్క్ అనేది మనకు ముందే అర్థమైపోయింది. ఇప్పుడు డోజ్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనేది ఒక డిపార్ట్మెంటే పెట్టారు వాళ్ళు. అంటే క్యాబినెట్ హోదా అనేది ఈయనకి ఇచ్చారు. ఈ డోజ్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. దీని పని ఏంటంటే ఫెడరల్ గవర్నమెంట్, యుఎస్ ఫెడరల్ గవర్నమెంట్కి నిధులు మిగిల్చాలి, నిధులు ప్రుడెంట్గా అంటే సక్రమంగా నిధులన్నీ సమకూరాలి, ట్యాక్సులు తగ్గించాలి. ఈ నిధులు వచ్చినాయి అనుకోండి ట్యాక్సులు తగ్గించవచ్చు. ఈ విధంగా గవర్నమెంట్ ఎఫిషియన్సీని, దాని సామర్థ్యాన్ని, గవర్నెన్స్ని పెంచడం అనే ఒక పదవి ఈయనకి ఇచ్చారు డోజ్ ద్వారా. ఇప్పుడు ఆయన కనీసం 4 నెలలు కూడా లేకుండా 4 నెలలు ఆయన బయటికి వెళ్ళిపోయాడు. దీనికి కారణం ఏంటంటే ఈ ట్రంప్ ఇక్కడ ఒకటే ప్రధాన కారణం అండి. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు చాలా టారిఫ్లని అమెరికాలో కూడా అమెరికన్ లోపల అంతర్గతంగా బాహ్యంలో అంతర్జాతీయంగా బ్యాడ్ నేమ్ కూడగట్టుకుంటున్నారు. మన ఇండియా పాకిస్తాన్ విషయంలోనే కాదు. ఈ పేరంతా ఎలాన్ మస్క్ వస్తుంది. ఎలాన్ మస్క్ అంటే ట్రంప్ చేసే ప్రతి పని ఎలాన్ మస్క్ మీద పడిపోతుంది. అందువల్ల ఈయన భయపడ్డాడు అనమాట. అరే నాకున్న కీర్తి కూడా పోగొట్టేస్తున్నాడు ఈ ట్రంప్ అని. అదొక కారణం. రెండో కారణం ఏంటంటే ఇప్పుడు అమెరికాలో ఈ టారిఫ్స్, ప్రపంచవ్యాప్తంగా ఈ టారిఫ్స్ విధించడం వల్ల ఈ ప్రపంచంలో ఉన్న వాణిజ్యం అంతా పోతే ఇది టెస్లా కంపెనీ మీద కూడా పడుతుంది. టెస్లా మీద పడింది. టెస్లా కార్ల ఎగుమతులు కష్టమైపోతుంది. ఇప్పుడు చైనాకి కట్ట ఐఫోన్లు, ఇప్పుడు వేరే స్పేస్ ఎక్స్ సంబంధించిన శాటిలైట్లు కష్టమైపోతుంది. దాని నుంచి చాలా దిగుమతులు వస్తాయి. సో ఈయన కంపెనీ కూడా ఆగామి గోచరంలో పడింది. సో ఇదేదో బయటకు రావడం అనేది బెటర్ ఒకటి వచ్చింది. తర్వాత ట్రంప్ అనే వ్యక్తి
ఈ ఎలాన్ మస్క్ చెప్పే అన్ని విషయాలు ఆయన ఫాలో అవుతున్నాడు, ఆయన దృష్టిలో ఆయన వెళ్ళిపోతున్నాడు, ఆయన కోపం వచ్చింది. ఇంకా మూడో విషయం ఏంటంటే ఈయన చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చి ఆయన పట్టించుకోలేదు. తర్వాత ట్రంప్ కూడా ఒక సందర్భంలో అన్నాడు, ఈ ఎలాన్ మస్క్ ఒక కంపెనీ ఉంది, స్పెషల్ కంపెనీ ఉందా, ఆయన కంపెనీని ఆయన చూసుకోవద్దా, ఆయన ఎంతకాలం ఉంటే అంతేకాలం ఉంటాడు, నేను ఏమైనా ఆపి పెడతానని. అంటే ఏంటి, నువ్వు మస్క్ గారు మీరు చాలు ఇంకా అయిపోయింది, మీరు వెళ్ళొచ్చు, మీకు అవుట్ అనేది స్టార్ట్ అయింది, ఎగ్జిట్ ద్వారా చూపించినట్టు అయింది. అంటే ట్రంప్ ఈ ఎలాన్ మస్క్ని క్రిటిసైజ్ చేయడం జరిగిందనమాట ఈ విషయం. తర్వాత ఎలాన్ మస్క్ ఇక్కడ ఉంటే ప్రపంచ కుబేరుడు, ఆయనకి చాలా పెద్ద కంపెనీలు ఉన్నాయి, ఆయన పెద్ద ఇన్వెస్టర్స్ అందరూ ఆయన మీద పెట్టి ఎంతో నమ్మకంతో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెట్టారు. అందులో ఏంటి, టెస్లా అనేది, స్పేస్ ఎక్స్ అన్నీ కూలిపోతున్నాయి, టెస్లా కార్లు కాలిపోతున్నాయి, ఆయన కంపెనీ ఆపదలో పడింది, ఈయన పని చూసుకుంటే ఆయనకి ఉండే 24 hours మనలాగా. కాబట్టి ఆయన కంపెనీని చూసుకోనే ప్రెజర్ అనేది ఒత్తిడి వచ్చింది, ఆయన కంపెనీ హెడ్ కాబట్టి, చాలా కంపెనీలకి హెడ్ అయిన. సో అందువల్ల ఏంటి, కంపల్సరీ ఇది టైం అని బయటికి వెళ్ళిపోతున్నాడు, ఆయనకు ఉన్న పరువు కూడా పోతుంది ట్రంప్ వ్యవహారం, తొంటరి ట్రంప్ వల్ల. సో ఈ విషయం వల్ల బయటికి వెళ్ళాడు. కానీ ఇక్కడ ఒక పెద్ద విషయాన్ని గమనించాలి, ఎలాన్ మస్క్ అనే వ్యక్తి, ట్రంప్ అనే వ్యక్తి, ట్రంప్ ఎలాన్ మస్క్ని ఎల్లమనే విషయం అనేది ఇక్కడ పరిగణించవలసిన విషయం. ఎందుకంటే ఎలాన్ మస్క్ అనేది చాలా పెద్ద కీర్తివంతుడు, ఆయనకు ఒక కీర్తి వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ అమెరికా అధ్యక్షుడు ఎలాన్ మస్కేనా అనే టైప్ ఒకటి వచ్చేస్తుంది అనమాట. ట్రంప్కి ఎలాంటి ఒప్పుకోడు, అసూయపరుడు అనమాట ట్రంప్, ఎవరిని యాక్సెప్ట్ చేయడు, ఆయనంత పేరుందనేది డైరెక్ట్గా యాక్సెప్ట్ చేయని పని. అందువల్ల వాళ్ళకి వివాదం రావడం వల్ల ఈ టెస్లా కంపెనీ ఇవన్నీ చూసుకోవడం వల్ల ఇంకా ఎలాన్ మస్క్ బయటికి వెళ్ళిపోయాడు. ఏదేమైనప్పటికీ ఇది అమెరికన్స్ అనేవాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడే వ్యవహారమే, ఎందుకంటే ఎలాన్ మస్క్ ఉంటే ఒక డిఫరెంట్ కంట్రోల్ ఉండను అది. తర్వాత ఈ మధ్యన ట్రంప్ ఒక బిల్లు పెట్టారు, ఓకే, బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని ఒకటి పాస్ అయింది, ఒకే ఓటుతో పాస్ అయింది. అది అమెరికన్స్ అంతా క్రిటిసైజ్ చేస్తున్నారు దానివల్ల, ఎందుకంటే ఆర్థిక మంచి పరిస్థితులు అమెరికాలో రాబోతుంది. అంటే అమెరికా ఆర్థిక కష్టాలన్నిటికీ టెస్లా అధినేత ఈ ఎలాన్ మస్కే కారకుడు అనేది ఒకటి డెవలప్ అవుతుంది అక్కడ. అందువల్ల ఆయన ఏమీ లేదు, అందులో ఆయన వ్యవహారం ఏమీ లేదు. యాక్చువల్గా బిల్లుని క్రిటిసైజ్ చేశాడు ఈయన, కానీ ఈయనకు వస్తుంది. అంటే ట్రంప్ యొక్క తప్పులన్నీ ఈ నెత్తి మీదకి వస్తున్నాయి. ఈయన కంపెనీ ఇది చాలా ఉంది ప్రపంచవ్యాప్తంగా, కాబట్టి ఇది గుడ్ టైం అనుకుని ఆయన బయటకు వచ్చేసాడు. ఏదైనా అమెరికా ఇది ఒక ట్రంప్కి ఒక కుదిపే, కానీ ట్రంప్కి ఒక స్వతంత్రం కూడా, ఇంకా ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన వెళ్ళవచ్చు. రైట్. రీసెంట్గా జరిగిన భారత్ పాక్ యుద్ధంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు ప్రధాని మోదీ. కానీ ఎయిర్ చీఫ్ మార్షల్ కొన్ని వ్యాఖ్యలు చేశారు, చాలా సెన్సేషనల్ కామెంట్స్ అవి. సిఐఐ యాన్యువల్ బిజినెస్ సమ్మిట్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో ఆయన చేసిన కామెంట్స్ సంతకాలు అవుతాయి, ఆయుధాలు రావు, 2024 మార్చిలో అందాల్సిన తేజస్ విమానాలు ఒకటి రాలేదు అని చెప్పి, ఇప్పటివరకు ఒక్క ప్రాజెక్టు కూడా సకాలంలో పూర్తి కాలేదు, దేనికైనా కట్టుబడితే గడువులోగా అందించాలి అంటూ ఆయన కామెంట్ చేశారు. వాస్తవానికి ఎప్పుడు పాక్తో మళ్ళీ యుద్ధం వస్తుందో తెలియదు, చైనా ఒకవైపు ఉంది, బంగ్లాదేశ్ను కూడా రెచ్చగొడుతూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో మన సైన్యంలో ఉన్న చిన్న లోపాలు అవన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి, ఏమంటారు? ఎస్ అండి, ఇప్పుడు కొన్ని 2-3 రోజుల క్రితమే భారత ప్రభుత్వం 15,000 కోట్ల ప్రాజెక్ట్ ఆమ్కా 5th జనరేషన్ ఫైటర్ దీని కాంట్రాక్ట్ని హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్కి ఇచ్చింది. ఈరోజు ఎప్పుడో కానీ నోరు విప్పని భారత త్రివిధ దళాలు ఎప్పుడో కానీ నోరు విప్పవు, ఎందుకంటే భారత ప్రజాస్వామ్యం యొక్క సాంప్రదాయం అది. ఇప్పుడు వాయుసేన ఎయిర్ చీఫ్ మార్షల్ డైరెక్ట్గా ఎవరి సమక్షంలో, రాజ్నాథ్ సింగ్ గారు ఇక డిఫెన్స్కి సంబంధించిన నేతల సమక్షంలో హాల్ని క్రిటిసైజ్ చేశారు ఆయన. ఎందుకు, మీరు తేజస్ మార్క్ 1 ఇంకా రాలేదు, మేము ఇచ్చాం. ఎన్ని ఇచ్చారో తెలుసా అండి, 97 యుద్ధ విమానాలు ఒకసారి, 70 యుద్ధ విమానాలు ఒకసారి కాంట్రాక్ట్ ఇచ్చారు. ఎంత పెద్దో కాంట్రాక్ట్ అది. ఇంకా మార్క్ 2 తేజస్ మార్క్ 2 అంటే ప్రోటోటైప్లోనే ఉంది, ఇంకెప్పుడు ప్రొడ్యూస్ చేస్తారో తెలియదు. అవి ఏకంగా 25 సంవత్సరాల ప్రాజెక్ట్, 20 సంవత్సరాల క్రితం ప్రాజెక్ట్ మొదలుపెట్టారు మీరు. వాజ్పేయి గారు ఎప్పుడో 2001లోనే దానికి పేరు పెట్టారు, ఏమని, తేజస్ అని, రేడియంట్ అని. ఇంకా అది ఇంకా సరిగ్గా రాలేదు, ఏదో ఒక స్క్వాడ్రన్ ఒకటి ఓపెన్ చేశారు సూలూరు అని తమిళనాడు దగ్గర. యుద్ధ విమానాలు రావడం లేదు, 97-70 విమానాలు మేము వెయిటింగ్ చేస్తున్నాం, స్క్వాడ్రన్స్ లేవు, 2 front వార్ ఉంది. ఇప్పుడు మళ్ళీ మీకు ఆమ్కా ఇచ్చాం. అసలు ఏదైనా ఒప్పందం అసలు ఎప్పుడైనా టైంకి ఇచ్చారు మీరు, సంతకాలు కాదు తప్పితే, ఇలా అయితే ఎలాగా? అందువల్ల ఆయన ఇంకొక డేంజరస్ వార్నింగ్ కూడా ఇచ్చాడండి. అంటే ఒక రకంగా సూచన చేసినట్టే ప్రభుత్వానికి, ఈ హాల్ని నమ్మొద్దు, ప్రైవేట్ పార్ట్నర్స్ అంటే భారతదేశంలో స్వదేశీ పరిజ్ఞానంలో ఉన్న ఇంకా ప్రైవేట్ కంపెనీలు ఇవ్వడం వల్ల వేగవంతం అవుతాయి అని ఒక సూచన కూడా ఆయన చేశాడు. ఎందుకు ఈ వార్నింగ్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే, నిజంగా చెప్పాలంటే
2016, 17 మోడీ గారు అంతకుముందు గవర్నమెంట్లు ఇప్పుడు ఎన్నో అగ్రిమెంట్లు అంటే వాయుసేన కూడా హాల్ నుంచి కొనుక్కోవాలి డబ్బులు పెట్టి. రీసెంట్గా 66,000 కోట్లోటి 97,000 కోట్ల కాంట్రాక్ట్లు వాయుసేన కుదుర్చుకుంది హాల్తో. 97 యుద్ధ విమానాలు, 70 యుద్ధ విమానాలు, ఎన్నో స్క్వాడ్రన్, MiG-21, 23లు కూలిపోతున్నాయి. ఎంతో న్యూస్ వస్తున్నాయి. ఈ MiG-21 బైసన్, MiG-23, MiG-25, MiG-27 వాటిని రిప్లేస్ చేయడానికి ఇవి కావాలి. పాత పడిపోయిన యుద్ధ విమానాలు ఎప్పుడో 50 సంవత్సరాల నుంచి వాడుతున్నాం అవి. ఇప్పుడు అవి రావడం లేదు. ఎంతో కోపం ఉంటుందండి వాయుసేనకి. అది యుద్ధం చేయాలి ఫీల్డ్లో, బయట నుంచి కొనుక్కోవద్దు, స్వదేశీ పరిజ్ఞానంతో ఇవి రావాలి, మీరు రిలీజ్ చేయరు. ఆ కోపాన్ని వ్యక్తపరిచాడండి. ఇది ఏంటంటే ఇది ఒక వార్నింగ్ అనమాట హాల్కి, నువ్వు తొందరగా తయారు చేసి మాకు ఇవ్వాలని. అక్కడ ఉన్న ప్రభుత్వ పెద్దలకు కూడా ఆయన చెప్పేసినట్టయింది, మీరు డిఫెన్స్ కాంట్రాక్ట్లన్నీ ఇక్కడ చేస్తారో అది కూడా పెట్టండి అని. అసలు ఎందుకు లేట్ అవుతుంది? ఈ తేజస్ ఫైటర్ మార్క్ 1, మార్క్ 2 ఎందుకు లేట్ అవుతున్నాయంటే ఈ ఇంజన్ల తయారీ అనేది అమెరికా నుంచి వస్తున్నాయి. F404 అని జనరల్ ఎలక్ట్రిక్ ఇస్తుంది అనమాట. ఆ ఇంజన్లు అవి లేట్ చేస్తుంది. ఇంజన్లు ఇంకా స్వదేశీ పరిజ్ఞానంతో తయారవడం. కావేరీ ఇంజిన్ ఇంకా ప్రాక్టికల్ దశలోనే ఉంది, ఇది తయారీ స్టేజ్లోనే ఉంది. కాబట్టి ఇవి ఏదైతే మాకు అనవసరం, మాకైతే యుద్ధ విమానాలు కావాలి, మాకైతే యుద్ధం చేయాలి, యుద్ధం పొంచి ఉంది. అటు చైనా, పాకిస్తాన్ విర్రవీగుతున్నాయి, అక్కడ 5th జనరేషన్ ఫైటర్ రెడీగా ఉన్నాయి దగ్గర, మాకు కావాలి అని చెప్పాడు. ఇది ఒక కొనువిప్పు కావాలి. ఈ ప్రభుత్వ రంగ డిఫెన్స్ కంపెనీలు మనం ఎంత పొగుడుతున్నాం. ఇప్పుడు డిఆర్డిఎల్, బీడీఎల్ అని, అటు డిఆర్డిఓని, ఇస్రోని పొగుడుతున్నాం. కరెక్టే, చాలా బాగా ఆయుధాలు తయారు చేస్తుంది. కానీ టైంకి రావాలి. ఆ తర్వాత శత్రువుతో మనం పోటీ పడాలి. రోజుకి ఆయన ఇంకా చెప్తున్నాడు, రోజుకి ఆయుధాలు మారిపోతున్నాయి, రోజుకి యుద్ధ తంత్రాలు మారుతున్నాయి. ఇలాంటి టైంలో మేము ఎప్పుడూ 20 సంవత్సరాలకి ఇచ్చిన ఆర్డర్ రాకపోతే ఎలాగా అని అడుగుతున్నాడు. సో ఇది ఒక వార్నింగు, ఇది ఒక కనువిప్పు కావాలని చెప్పారు ఆయన. యుద్ధం చేసే వాళ్ళకి వాళ్ళ విలువ వాళ్ళకి తెలుస్తుంది ఆ కష్టాలు, మనం బయట ఉన్న వాళ్ళకి తెలియదు. ఆయన ఏం క్రిటిసైజ్ చేయలేదు, ఒక సూచన చేశాడు, వాళ్ళ బాధలు చెప్పారు. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో త్రివిధ దళాలకు మనం పూర్తి స్వతంత్రం ఇవ్వాలి, పూర్తి ఆయుధాలు ఇవ్వాలి, వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంటుంది ఏ ఆయుధం తీసుకోవాలనేది. పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ని తిరిగి మనం దక్కించుకోవాలనే డిమాండ్ భారతీయుల్లో ఉంది. నాయకులు కూడా చెప్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు చాలా భావోద్వేగంతో ఎమోషన్గా హామీలు కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది పిఓకేని స్వాధీనం చేసుకోవడానికి. మరి వచ్చిన అవకాశాన్ని ఎందుకు వాడుకోలేదు అని చెప్పి చాలామంది రాజకీయ నాయకులు కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలకమైన ప్రకటన చేశారు. పిఓకే మళ్ళీ మనకి తిరిగి వస్తుంది, ఆ రోజు మరెంతో దూరంలో లేదు, త్వరలోనే మనం పిఓకేని స్వాధీనం చేసుకోబోతూ ఉన్నామని. అక్కడి ప్రజలకు భారత్తో చాలా అనుబంధం ఉంది అని చెప్పేసి. పిఓకే స్వాధీనం ఎప్పుడు చిరకాల కోరిక భారతీయులకు. ఆపరేషన్ సింధూర్కి కొన్ని గంటలు అదేవిధంగా కొన్ని రోజుల ముందు మేము తప్పనిసరిగా పాకిస్తాన్ గుణపాఠం చెప్తామని రాజ్నాథ్ సింగ్ గారు ప్రకటించారు. అలాగే రాజ్నాథ్ సింగ్ గారు అన్నట్టే జరిగింది. ఇప్పుడు ఇదే రాజ్నాథ్ సింగ్ గారు నిన్న సిఐఏ మీటింగ్లో మాట్లాడుతూ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీలో ఈ డిఫెన్స్కి సంబంధించిన ప్రొక్యూర్మెంట్ వీటికి సంబంధించి మాట్లాడుతూ పిఓకే తొందరలో మనకు వస్తుంది అని సందేశం ఇచ్చారు. ఆయన ఏమంటున్నారు, పిఓకేలో ఉన్న ప్రజలకి మనకి సంబంధం ఉంది, పిఓకే ప్రజలు డైవర్ట్ చేసినా వాళ్ళు ఎప్పటికైనా మనతో కలుస్తారు అని ఒక మాట చెప్పారు. ఇది ప్రధానమంత్రి గారు ఇంకో పక్కన అదే రోజు నిన్న వెస్ట్ బెంగాల్లో మాట్లాడింది ఏంటి, ఇది ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుందని. ఆ పక్కన బార్డర్లో మాక్ డ్రిల్ జరుగుతున్నాయి, ఎక్కడికక్కడ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్లు ఇవి జరుగుతున్నాయి, ఎక్కడికక్కడ యుద్ధ సన్నద్ధతలో ఉన్నాం. అంటే ఏంటి, పిఓకేకి ఏదైనా వ్యూహం ఉందా భారతదేశం దగ్గర అంటే మనకు ఉంది అని మనకు తెలుస్తుంది. ఎందుకంటే పిఓకే మనకు వస్తుందని ఎస్ జయశంకర్ గారు కూడా చెప్తున్నారు. ఓకే, ఏదైనా చర్చలు జరిగితేనే పిఓకే మీద అని విదేశాంగ శాఖ నుంచి కూడా మనకు వస్తున్నాయి. సో ఇదంతా చూస్తుంటే పిఓకేలో ఏం జరుగుతున్నాయి, ప్రజలు అక్కడ ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఇంకా కొత్త న్యూస్ అయితే బయటకు రాదు మనకు, కానీ చాలా ప్రదర్శనలు జరుగుతున్నాయి. నీళ్లు లేవు, ఫ్లడ్స్, సింధు నదిని ఆపేసాం. అక్కడ పిఓకేలో గవర్నమెంట్ పాకిస్తాన్ పప్పెట్స్ ఉంటారు, కానీ పిఓకే ప్రజలు మాత్రం భారతదేశ హృదయాలతో కలిసి ఉన్నారు. వాళ్ళు పాకిస్తాన్లో ఉండే అవకాశం లేదు, వాళ్ళకి రాజ్యాంగ హక్కులు కదా, ఎన్నికలు కూడా ఉండవు. కానీ పిఓకేలో ఎన్నికలు లేవు, ఒక నియంత ధోరణి ఉంటే అదే పిఓకే పక్కన అదే కాశ్మీరీసు ఫరూక్ అబ్దుల్లా ఒక లీడరు, ఒక అద్భుతమైన ఎన్నికలు మనం ప్రజాస్వామ్య ఎన్నికలు పెట్టాం. ఇక్కడ ఒక విషయమే చెప్పదలిసానండి, రాజ్నాథ్ సింగ్ గారు ఏం మాట్లాడారంటే దాని అంతరార్థం ఏంటంటే పిఓకేలో 75 సంవత్సరాలకి ఎన్నికలే లేవు, అసలు స్వపరిపాలనే లేదు, హక్కులే లేవు, అణిచివేత ధోరణి, చైనా నియంత్రణ, చైనా వాళ్ళు కూడా అక్కడే ఉంటారు సైనికులకు, సర్వనాశనం.
ఏమీ లేదు, అభివృద్ధి లేదు, ఏమీ లేదు. స్త్రీలు కూడా ఆందోళన. ఈ సమయంలో ఇదే పక్కన పిఓకే పక్కన ఉన్న కాశ్మీర్ పరిస్థితి అద్భుతమైన అభివృద్ధి. ప్రపంచంలో అమెరికా కూడా ఎలక్షన్ పెట్టలేదేమో, ఫ్రీ ఆఫ్ ఎలక్షన్స్ అక్కడ. అలాంటి ఎలక్షన్ మన ఎలక్షన్ కమిషన్ కండక్ట్ చేస్తుంది. అది భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం అండి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ. ఈరోజు ఫరూక్ అబ్దుల్లా గారు అపోజిషన్ పార్టీలో ఉన్నా, ఒక కాంగ్రెస్తో భాగస్వామ్యం ఉన్నా, మోడీ గారు యుద్ధానికి సంబంధించి ఫరూక్ అబ్దుల్లా గారు మాట్లాడే మాటలు చూడండి, అది ప్రజాస్వామ్యం. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో అద్భుతమైన ప్రగతి ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఉన్నాయి, రైల్వేలు వచ్చినాయి, టన్నెల్స్ వచ్చినాయి, ప్రపంచ దానికి అది క్యాపిటల్గా ఉంది టూరిజానికి. ఈ అభివృద్ధి పీఓకేలో లేదు. ఇది రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడేది. ఇప్పుడు పీఓకే ప్రజలు ఏమనుకుంటారు, ఇదే కాశ్మీర్లో మనం కలిసి ఉంటే, ఇండియాతో కలిసి ఉంటే ఎంత బాగుండని యూత్ అనుకోరా. ఇది అందువల్ల పీఓకే ప్రజలు సాంస్కృతికంగా కూడా మనతో కలిసి ఉంటారు. కాబట్టి పీఓకే ప్రజలే తిరుగుబాటు చేస్తారు పాకిస్తాన్ మీద, దానికి మేము సపోర్ట్ చేస్తాం. అంతర్జాతీయంగా అన్నీ ఉంటే పీఓకే మనలో కలుస్తుందని చెప్తున్నారు. ఏదైనా ఈసారి యుద్ధం తంత్రం ఏదైనా ఒకరోజు అక్కడ టెర్రరిస్టులు జరిగితే ఈసారి పీఓకే అనేది హ్యాండ్ ఓవర్ చేసుకోవడం అనేది అందులో తిరుగులేదు. ఇప్పుడు కూడా పీఓకే మీద చర్చలు ఎలా జరుగుతున్నాయంటే, మీకు సింధు నది జలాలు కావాలంటే మాకు పీఓకే ఇవ్వండి, టెర్రరిజం ఆపండి అని జరుగుతున్నాయి. మనం అంతర్గతంగా కొన్ని విషయాలు మనకు తెలియదండి. అందువల్ల పీఓకే అనేది ఇప్పుడు పెద్ద బాల్ అనమాట, 2 కోట్లు. ఏది పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో ఏ విధంగా పీఓకేని మాకు ఇవ్వండి, మీకు సింధు జలాలు ఇస్తాం, టెర్రరిజాన్ని ఆపండి. ఇది డిస్కషన్ జరుగుతుంది. కొన్ని ద్వైపాక్షిక చర్చలు జరిగేది మనకు బయటకు కొన్నే వస్తాయండి. ఇప్పుడు ఇలాగే అప్పుడప్పుడు కొన్ని స్టేట్మెంట్ల ద్వారా కొనసాగుతుంది. అంటే ఇండియా మంచి వ్యూహంతో, అంటే యుద్ధం అనేదే కాకుండా యుద్ధం చెయ్యకుండా పీఓకే మనకి ఎలాగో వస్తుంది అనే ఒక ఏదో మంచి వ్యూహంతో వెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు దౌత్య బృందాలు ప్రపంచమంతా చెప్పేది ఏంటి, భారతదేశం తీసుకునే చర్యలన్నీ ప్రజాస్వామ్యబద్ధంగా అంతర్జాతీయ చట్టాలకు అనుకూలంగా ఉంటాయి, మేము ఎప్పుడు వైలేట్ చేసాం, అంతర్జాతీయ చట్టాలను వైలేట్ చేయమని ఇండియా ప్రతినిధి బృందాలు చెప్తున్నాయి. పాకిస్తాన్ ఈజ్ ద క్రాడిల్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ టెర్రరిజం. నిన్న పదాలు చూడండి ఎంత మంచి ఉపయోగిస్తున్నారు భారత విదేశాంగ ప్రతినిధులు. క్రాడిల్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ టెర్రరిజం, ఇట్స్ ఓంబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ టెర్రరిజం. ఇది పుట్టుక అంటే అక్కడ జన్మస్థలం అనమాట ప్రపంచ ఇంటర్నేషనల్. అలాంటి టెర్రరిజం కంట్రీని మేము డీల్ చేస్తున్నాం, మీరు సపోర్ట్ చేయండి, కనీసం మా బాధను అర్థం చేసుకోండి, ప్రపంచం అంతా చెప్తుందని. సో ఈ విషయంగా చూస్తే పీఓకే అనేది మనకు త్వరలో మనకు వచ్చేస్తుంది. భారతదేశం దగ్గర అద్భుత వ్యూహం ఉంది, వ్యూహంతో వెళ్తుంది. అది కూడా యుద్ధం లేకుండా సింధు నది జలాలు అనేది ఒక బేరం పెట్టి, ఎందుకంటే సింధు నది జలాలని భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్కి మనం ఇవ్వాల్సిన అవసరం కొన్ని వస్తుంది, కొన్ని నీళ్లు దానికి ఇవ్వాలి అంతర్జాతీయ చట్టాలకు అనుకూలంగా. కానీ మనం ఇవ్వడం లేదు, ఎందుకు అంటే టెర్రరిజం ఉంది కాబట్టి. అందువల్ల ప్రపంచం మనం నిందించడంలే. కానీ అది పీఓకే మనకి ఇచ్చి టెర్రరిజానికి అతను నిరోధిస్తే, చాలా వరకు నిరోధిస్తే మనం నీళ్ళు ఇస్తాం. అందుకని అది నిలిపివేశాం, దాన్ని క్యాన్సిల్ చేయలేదు. ఇట్ ఈజ్ కెప్ట్ ఇన్ అబేయన్స్ అంటారు. అంటే నిలిపివేశాం అంటే ఏంటి, ప్రపంచానికి కూడా చెప్తాను, మేము నిలిపివేశాం, మేము ఇస్తాం, కానీ నువ్వు టెర్రరిజాన్ని ఆపని చెప్తున్నాం. సో అంతర్జాతీయ చట్టాలకు అనుకూలంగానే పీఓకేని మనం తీసుకునే అవకాశం ఇక్కడ పుష్కలంగా ఉంది.